రోహిత్ అన్న చేతుల దాకా వచ్చిన మ్యాచ్ మింగేసిందన్న. కాదు సూర్యాబాయ్, ఆ లాస్ట్ ఓవర్లో వైడ్లు నోగులు అన్నీ ఇస్తే ఎట్లా గెలుస్తాం సూర్యాబాయ్? కొత్త పోరాగాడన్న ప్రెజర్లో వేసేసినట్టుందన్న. తమ్ముడు ఇక నువ్వు బ్యాటింగ్ ఆడావా? ఆ బబుల్ గమ్ నమ్ముకుంటూ పోతావు, అందులో రసం అయ్యేదాకా అయినా ఉండు తమ్ముడు. ఒక్క 50 అయినా కొట్టినావా తమ్ముడు? ఆ భువి అన్న కొంచెం స్వింగ్ అయిందన్న, అందుకే డక్ అవుట్ అయినా. నెక్స్ట్ మ్యాచ్ పక్క కంబ్యాక్ ఇస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చినా వేస్టే తమ్ముడు. మనం ఆల్రెడీ అస్సాం వెళ్ళిపోయినాం, ఏదో ప్రౌడ్ కోసం ఆడాలంతే. బుమ్రా ఏమన్నా బౌలింగ్ వేసినావా? 4 ఓవర్ల 20 రన్లు, వికెట్లు రాని కానీ వికెట్లు వస్తే మనదే మ్యాచ్. ఎంత మంచి బౌలింగ్ వేసినా మ్యాచ్ ఓడిపోయినాం కదా తమ్ముడు. ఏం చేస్తాం, దరిద్రం అట్లుంది, మనకు వికెట్లు రావట్లేదు. ఇప్పుడు తమ్ముడు నీలో ఇంత ఫైర్ ఉందా తమ్ముడు? 33 బాల్ల 73, 4 4లు 5 6లు, స్ట్రైక్ రేట్ 160. ఇవన్నీ మనకు మామూలే అన్న. క్లచ్ అంటే పాండ్యా బ్రదర్స్ అంటే క్లచ్. మొత్తానికి గెలిపిద్దాం అనుకున్నా కానీ క్లామ్స్ వచ్చినాయి. ఏమన్నా అన్నావు పాండ్యా బ్రో? అవతల టీంలో నాకే మస్తు అనిపించింది. క్రామ్స్ వచ్చిన 5 6లు 4 4లు అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ రోహిత్ అన్నయ్య. ఏమైంది కోహ్లీ అన్న? బ్యాక్ టు బ్యాక్ టక్స్ అయిందన్న, కొంచెం చూసుకో అన్న. నువ్వు ఇట్లా ఆడితే ప్లే ఆఫ్లో కష్టమవుతుంది అన్న, చూసుకో అన్న. చూడు రజత్ తమ్ముడు, నువ్వు T20 వరల్డ్ కప్ ఫైనల్ చూడలేము, అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యి లాస్ట్ ఫైనల్ గెలిపి నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చేద్దాంలే తమ్ముడు. కాదురా జితేష్, నువ్వు ఆడవేగా 11 మ్యాచ్లు గెలిపిస్తాను, నువ్వు 2 మ్యాచ్లైనా గెలిపిరా. కాదురా జితేష్, టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వాలంటావు, నేను గెలిపిస్తా అంటావు. పోనీ మేము ఫెయిల్ అయినా నువ్వైనా నెక్స్ట్ మ్యాచ్ చూడ, నాకు పక్కా కంబ్యాక్ ఇచ్చేస్తా చూడు, కంపల్సరీ గెలిపిస్తా. ఏందో తమ్ముడు, నాకైతే నమ్మకం లేదు తమ్ముడు. భువి అన్న ఏమన్నా బౌలింగ్ వేసినావా అన్న? 4 ఓవర్లు 4 వికెట్లు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రికల్టన్, ఎకానమీ 6. ఏందన్నా నువ్వు బౌలింగ్? మామూలు బౌలింగ్ కదా అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ బాల్ 6 కొట్టినవి చూడన్నా, అదైతే హైలైట్ అన్న. మ్యాచ్ పోయింది అనుకున్నాను కానీ సూపర్ అన్న. నువ్వు ఇలానే ఆడితే మనం ట్రోఫీ గెలవకుండా ఎవరు ఆపలేరన్న. ఇవన్నీ మనకు మామూలే కానీ నాతో పాటు కృణాల్ తమ్ముడు, రసిక్దార్ తమ్ముడు మంచి సపోర్ట్ ఇచ్చారు, అందుకే గెలిచినాం. కాదురా డేవిడు, ఒక బాల్ ఆపుకోవచ్చు కదరా, ఫస్ట్ బాలే కొట్టాలా? ఇది టెన్షన్ పెట్టారు కదా మొత్తానికి. ఏదో అదృష్టం కొద్దీ భువి అన్న 6 కొట్టి గెలిపించిండు, లేకపోతే మన పరిస్థితి ఏంది? ఏం కాదులే అన్న, నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చేద్దాంలే. ఇప్పుడైతే టేబుల్ టాపర్స్ మనం, పర్పుల్ క్యాప్ మన భువి అన్న దగ్గర ఉంది, అంతా హ్యాపీ అన్న. పట్టిదారు తమ్ముడు, మీ మీద నెక్స్ట్ సీజన్ కంబ్యాక్ ప్లాన్ చేస్తాం. సర్లే అన్న, నెక్స్ట్ సీజన్ చూసుకుందాంలే, అస్సాంకి టైం అవుతున్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ సీజన్కి అయితే ముంబై ప్లే ఆఫ్స్ పోదిగా, అది అస్సామే అయిపోయింది.